शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా వృశ్చిక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశిలోకి ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు వస్తారు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు వస్తారు అనే విషయాన్ని ముందుగా చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృశ్చిక రాశి కిందకి వస్తారు. అంతేకాకుండా తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, రాజావమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వీటి యొక్క ప్రభావము, ఈ నంబర్స్ యొక్క నిష్పత్తి ఈ సంవత్సరము మనకు ఇండైరెక్ట్గా మనపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకు అనంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు ఈ సంవత్సరం యొక్క అధిష్టాన దేవతను ఆధారంగా చేసుకొని ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు ఉంటాయి కనుక వీటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇక ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 కనబడుతుంది, వ్యయం 14. అంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది కనుక కొంత జాగ్రత్తగా, అంటే ఈ నంబర్స్ ఇలా రిప్రజెంట్ చేస్తుంది కనుక ఖర్చు మీకు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫోర్స్డ్గా కొన్నిసార్లు ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజపూజ్యం 5 ఉంది, అవమానం 3 ఉంది. ఈ నిష్పత్తి మీకు బాగానే ఉంది.
అంటే పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, సమాజంలో మిమ్మల్ని గుర్తించడము, ఆఫీసులో గుర్తించడము, అధికారుల దగ్గర మీకు ఆదరణ పెరగడము, ఇలాంటి విషయాల లోపల మీకు రాజపూజ్యం బాగా ఉంది. 5 రాజావమానం 3 ఉంది. అవమానం తక్కువ ఉంది, పూజ్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పూజ్యము అవమానము మీకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. ఇక వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది, ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆ గ్రహాలకు మనం ఏం పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురు భగవానుడు ఈ సంవత్సరము 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరం మే 1, 2024 నుండి ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానం అవుతుంది. పంచమాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ సంచారము మీకు బాగా కలిసి వస్తుంది. ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు శుభకార్యాలు మీరు చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క శుభకార్యాలు, ఎప్పటి నుండో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాల లోపల కూడాను కదలిక ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. ఇక కొన్ని ప్రయత్నాలు, అంటే జటిలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉండినవో వాటికి పరిష్కారం లభిస్తుంది. వాటి కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. తర్వాత వివాహమై సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ సమయం లోపల సంతాన ప్రాప్తి కనబడుతుంది. భార్య పిల్లలతో కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు. ఇక చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ప్రొఫెషనల్స్కి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. అందరి అనుకూలత ఏర్పడుతుంది. కస్టమర్స్ యొక్క అనుకూలత, మన వద్ద చేసేటువంటి పని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. తద్వారా మీరు చాలా లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పేరును కూడాను సంపాదిస్తారు. అన్ని శుభకరమైనటువంటి ఫలితాలు ఈ లోపల మీకు మే 14 లోపు కలుగుతాయి. ఇక 14 మే తర్వాత వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు. అంటే మిథున రాశిలో 18 అక్టోబర్ 2025 వరకు సంచరిస్తున్నాడు. అంటే 14 మే నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో ఉండడము అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే ఈ 2 మాసాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనము ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకూడదు. తద్వారా మీకు ఏమవుతుంది, కొన్నిసార్లు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా ఫలితాలలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడం మూలకంగా మీకు భయము, ఆందోళన వీటికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు, వాగ్వివాదము, ప్రశాంతత లేకపోవడము, కుటుంబ పెద్దల యొక్క సూచనలను పాటించకపోవడం మూలకంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కోపము, చిరాకు ఇవి కూడాను మీకు రావడం మూలకంగా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ప్రశాంతత లేకపోవడం, తోటి ఉద్యోగులతో లేదా హైయప్స్తో కానివ్వండి, అనవసరమైనటువంటి చర్చలు, వాగ్వివాదాలు వీటి మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడుతుంది ఆఫీసు లోపల. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలను వదులుకోండి.
ఏవైతే మీకు ముఖ్యమైనవి అనిపిస్తాయో అలాంటి ప్రయాణాలని మీరు చేయండి. కాకపోతే ధన నష్టము జరిగే సూచనలు ఉంటాయి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, కనుక కొంత జాగ్రత్తగా తీసుకోండి నిర్ణయాలు. 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచరించడము వృశ్చిక రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది, భాగ్యస్థానం అవుతుంది. 9వ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు పనులు జరిగిపోతాయి. అనుకున్న సమయంలో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు, తద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడాను ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో రెట్టింపు లాభాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే 200% ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు మీకు వస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణము, వాహనం కొనడము, భూములు కొనడము, ఇలాంటి ప్రాపర్టీస్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత పిల్లల విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకి అంటే ఉన్నత విద్యకై పిల్లలను మీరు విదేశీ ప్రయాణ నిమిత్తం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. చదువులో రాణిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయం లోపల. ఇది అక్టోబర్ టు డిసెంబర్ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయము. ఇక 12 నవంబర్ 2025 నుండి 11 మార్చ్ 2026 వరకు గురువు వక్రించి సంచరిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నాడు. కనుక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వక్రరీత్యా మిథున రాశిలోకి సంచరించడం అంటే అష్టమ స్థానం అవుతుంది. మళ్ళీ అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ అష్టమ స్థానంలో వక్రరీత్యా అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ముందు వెనుక రాశుల యొక్క ఫలితం కూడాను మనకు దీనిపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొంత 50% మంచి, 50% మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భయాందోళనలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క చదువు, వివాహము, ఉద్యోగము ఇలాంటి ప్రయత్నాల లోపల కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, అధికారులతో వైషమ్యాలు, మనము చేసినటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడాను బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ముఖ్యంగా బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. చేసినట్టయితే నష్టానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ ముఖ్యంగా అష్టమ స్థానము ఆలస్యాన్ని కల్పించేటువంటి స్థానం. అలాంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఆలస్యం బాగా ఉంటుంది ఏ పని లోపల అయినా కూడాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలస్యం అవుతుందేమో అనేటువంటి ఒక శంకతో మీరు ప్రారంభించి దానికి సరిపడా ఎఫర్ట్స్ పెట్టండి. అప్పుడు మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్వరుడు. ఈ శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము ఈ వృశ్చిక రాశి జాతకులకు పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానంలో సంచరించడము ప్రతికూలం కాబట్టి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మనం ప్రయత్నించి చేసినప్పటికీ కొన్ని పనులు అనుకున్నటువంటి సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం బాగా ఉంటాయి. ఇక ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల లోపల కొంత మనకు పాజిటివ్ రిజల్ట్ కనబడుతుంది. కానీ బ్లైండ్గా చేసేటువంటి పనుల లోపల మట్టుకు
నెగిటివ్ రిజల్టే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పిల్లల విషయంలో, చదువు విషయం లోపల మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక 3వ గ్రహము రాహువు, 4వ గ్రహము కేతువు. రాహు కేతువులు ముఖ్యంగా ఈ 10 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు రాహువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇదే సమయంలో కేతువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కేతువు యొక్క అనుకూలత ఉంది, రాహు యొక్క ప్రతికూలత ఉంది. అంటే రాహు ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులను ఇద్దరిని కూడాను మనం అన్వయించి చూసుకున్నట్టయితే 50% ఫలితం అనుకూలంగా ఉంటుంది, 50% ప్రతికూలంగా ఉంటుంది. అయినప్పటికీ రాహు కొన్ని కార్నర్స్లో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, మరికొన్ని కార్నర్స్ లోపల కేతువు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రాహు మూలకంగా ఇంటి వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, గొడవలు, గొప్పవారి యొక్క మన్ననలను మట్టుకు పొందుతారు. అంటే మీ పనిని గుర్తిస్తారు. గుర్తించడం మూలకంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో కొంత గుర్తింపు లభిస్తుంది, వాళ్ళ యొక్క ఆదరణ మీరు పొందుతారు. చేసేటువంటి పనులలో మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మనం చేసేటువంటి పనుల లోపల శ్రమాధికం కావడం మూలకంగా కొన్ని ఇంపార్టెంట్ పనులను మీరు ఇగ్నోర్ చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. అసంతృప్తి మీకు ఈ సమయంలో బాగా ఉంది. అంటే పని లోపల సాటిస్ఫాక్షన్ లేకపోవడం మూలకంగా అసంతృప్తి బాగా పెరిగిపోతుంది. సమయానికి భుజించకపోవడం మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్రద్ధ లేకుండా, అంటే పనులను అశ్రద్ధతో, ఏదో పని చేయాలి అనేటువంటి మిషతో మీరు చేస్తుంటారు కనుక ఆ పనిని అశ్రద్ధతో చేయడం మూలకంగా మనకు అనుకున్న రిజల్ట్స్ రాకపోవడము, తద్వారా ఆర్థిక భారం పెరిగిపోవడము, ఇలాంటి ఫలితాలు కేతు మూలకంగా 18 మే 2025 వరకు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానం లాభస్థానం, నలుగురి లోపల మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారస్తులు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కనుక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటుంది. వస్త్ర వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి, విలువైనటువంటి వస్తువులను కొంటారు. ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా ఈ ఏకాదశ స్థానంలో కేతువు అనుకూలిస్తాడు. ఈ విధంగా రాహు కేతులను మనం ఇద్దరిని కూడాను కంపేర్ చేసి చూసినట్టయితే రాహు ప్రతికూలం, కేతు అనుకూలంగా ఉన్నాడు మే 18 వరకు. ఇక 18 మే 2025 నుంచి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. అంటే అర్ధాష్టమ స్థానంలో రాహువు. ఇదే సమయంలో కేతు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచరించడము వృశ్చిక రాశి వారికి దశమ స్థానం అవుతుంది. అంటే 18 మే నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అర్ధాష్టమము, దశమ స్థానాలు, ఈ రెండు స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి స్థానాలు కనుక కొంత రాహుకేతుల యొక్క ప్రభావము ఉంటుంది వృశ్చిక రాశి పైన మే నుండి సంవత్సరాంతం కూడాను. కాబట్టి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరము ఏర్పడము, మానసికంగా ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండడంతో నష్టానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక దశమ స్థానంలో కేతు, ముఖ్యంగా దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటిది. ఆ స్థానంలో కేతు ఉండడం మూలకంగా చేపట్టినటువంటి కార్యక్రమాల లోపల ఆలస్యము, ఆటంకాలు,
తద్వారా మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇంటి లోపల ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో శని, తర్వాత పంచమ చతుర్థ స్థానములలో రాహువు, దశమ స్థానంలో కేతువు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి, గురువులను సేవించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కొలవండి. విఘ్నేశ్వరుణ్ణి కొలవడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. తర్వాత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలతో పాటుగా క్షీరతర్పణం, తర్వాత దానాలు అంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలను దానంగా ఇవ్వడము, వస్త్రదానము, అన్నదానం చేయడము, రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మూలకంగా ఈ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శుభ ఫలితాలను మీరు పొందుతారు. శుభం.